నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయని చెప్పుకోవాలి. అంటే ప్రధానంగా ఇవాళ ఓటమి తర్వాత ఓటమి అన్వేషిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు, వైఎస్ఆర్ చీఫ్గా ఉన్నటువంటి అధినేత జగన్ కూడా ఇవాళ ఎవరి వల్ల ఓటమి జరిగింది అనేది అంతు చిక్కడం లేదు. కానీ వాస్తవానికి కూడా ఎమ్మెల్యేలందరూ కూడా ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డినే నిందిస్తున్నటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. ఓవైపు జగన్ ఏమో ప్రజలను నిందించే పరిస్థితికి ఎక్కువ శాతం ఉన్నారు. అంటే తప్పుడు హామీలు టీడీపీ ఇచ్చింది, లేదంటే కనుక ఇంతమందికి డబ్బులు ఇచ్చినా బటన్ నొక్కి అనేక మందిని ఆదుకున్నప్పుడు కూడా ఎందుకు ఓటు వేయలేకపోయారనే ఒక చిక్కుముడి జగన్కి వీడడం లేదు. కానీ వాస్తవానికి కూడా ఇవాళ అనేక షాకులు చిక్కులు ఆంధ్రప్రదేశ్లో జగన్కు ఉన్నాయి. అంటే విశాఖలో జగన్మోహన్ రెడ్డి పాలనలో నిర్మించినటువంటి భవనాలపైన కూడా టీడీపీ కొంత దుష్ప్రచారం చేస్తున్నాయనే విమర్శ కూడా వైసీపీ స్వయంగా చేస్తోంది. అటు వైఎస్ఆర్సీపీ కార్యాలయాలకు కూడా నోటీసులు అంటిస్తోంది. అంటే ప్రధానంగా వాళ్ళందరూ కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారు వైఎస్ఆర్సీపీ నాయకులు అనేది టీడీపీ ఆరోపణ. అంతేకాకుండా వైఎస్ పాలనలో ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి నేతలను కూడా ఇవాళ టార్గెట్ చేస్తూ కేసులు పెడుతున్నటువంటి సందర్భం. అంటే ప్రధానంగా గతంలో టీడీపీ అట్లాగే ఆ నాయకులపైన పర్సనల్గా విమర్శలు చేయటం, పెద్ద ఎత్తున ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నప్పుడు కూడా జగన్ ఎక్కడ అడ్డుకట్ట వేయలేరనే విమర్శ ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయినటువంటి నేపథ్యంలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి తప్పిదాలను కూడా ఇవాళ ఎత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో వైసీపీ నేతలు కూడా ఉండటం కూడా కొంత కొసమెరుపుగా చెప్పాలి. అంటే ఇప్పటికే ధర్మవరం మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతిరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి తప్పిదాలను స్వయంగా ఎత్తి చూపారు. అయితే తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే, మరొక ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పైన తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా. అంటే ఆయన తాజాగా మాట్లాడుతూ కూడా కర్ణం ధర్మశ్రీ ఏం చెప్తున్నారంటే జగన్పై కీలక వ్యాఖ్యలు ఆయన చేసిన వాటిలో ఏంటంటే ప్రజావేదికను కూల్చడం తప్పే అంటూనే బాంబు పేల్చారు కర్ణం ధర్మశ్రీ. వాస్తవానికి ప్రజావేదిక రేకుల షెడ్డు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు, అయినా కూల్చడం కరెక్ట్ కాదనే అభిప్రాయం ఇవాళ ఆయన చెప్తూ ఉన్నారు. సో ప్రభుత్వ పరంగా కట్టినటువంటి నిర్మాణాలను తొలగించడం నేను తప్పుగానే భావిస్తానంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుకు ప్రజలు కక్షగట్టి మరి ఓడించారనేది ఇవాళ ఆయన చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వైసీపీ ఆఫీసులను కూడా భూస్థాపితం చేయాలని చూస్తోందని కూడా ఆయన చెప్తున్నారు. ఈ కక్షాదింపు విధానాలను ప్రజలు అంగీకరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఎమ్మెల్యేగా తాను ఓడిపోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా కారణం అంటూ కూడా ఆయన స్వయంగా జగన్ పైన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే తన నియోజకవర్గమైనటువంటి చోడవరంలో బిఎన్ రహదారిపై ఏర్పడినటువంటి గుంతలు పూడ్చాలని చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు చెప్తున్నారు. కానీ ఆయన నా మాట వినలేదని, ఫలితంగా తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఇవాళ జరిగిందని, ఇంకా అనేక విషయాలు జగన్మోహన్ రెడ్డికి చెబితే వినలేదంటూ కూడా చెప్తున్నారు. అంటే ఇవాళ ప్రధానంగా గతంలో ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందే ఎమ్మెల్యేలతో భేటీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 నినాదం తీసుకొచ్చారు. కానీ వైనాట్ 175 నినాదంతో ఎప్పుడైతే ఎమ్మెల్యేలందరినీ ఇంటింటికి వెళ్ళమని కోరారో అప్పుడే కొంత ప్రజల నుంచి వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చింది. కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యేల పట్ల కానీ లేకుంటే జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల కానీ ఉన్నటువంటి వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి గుర్తించలేదు. సో అయితే ఇవాళ ప్రజలు తీర్పిచ్చారు. కూటమికి విజయ దుందుమి మోగింది. పెద్ద ఎత్తున కూటమి 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన 3 కూడా ఇవాళ ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి పరిస్థితి. కానీ వాస్తవానికి కూడా ఇవాళ ఎమ్మెల్యేలే అక్కడ పూర్తిగా ప్రతిభ కనపరచలేకపోవడము, మరోవైపు ప్రజలకు డబ్బులు ఇచ్చినా కూడా బటన్ నొక్కినా కూడా ఆదుకున్నప్పటికి కూడా ఓటు వేయలేదని ఒక పోస్ట్ మార్టంలో జగన్ ఉన్నాడు. ఆయనకు కూడా అదే కొంత ఆ డెసిషన్కి వచ్చారు. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ కూడా జగన్ తోటే ఓడిపోయాము. ఇవాళ కేతిరెడ్డి ఏం చెప్తున్నాడు, సొంతంగా అంటే అడగంది అమ్మాయినా పెట్టదు, అడగకుండానే ఇవాళ మేము ఎమ్మెల్యేలు మేమే ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్ని సమస్యలు తీర్చి మా ప్రభుత్వం తరఫున డబ్బులు ఇస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా ఓటు వేయకుండా పక్క పార్టీకి వేసినటువంటి పరిస్థితి, కూటమిని గెలిపించారనేది ఆయన చెప్తున్నాడు. అంటే వాస్తవానికి కూడా ఇవాళ నిజంగానే అభివృద్ధి పక్కన పెట్టి కేవలం సంక్షేమాలనే నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రజలు ఆ విధమైనటువంటి తీర్పు ఇచ్చారు. సో ఇప్పుడు అభివృద్ధి విషయంలోనే కర్ణం ధర్మశ్రీ కానీ ఇట్లాంటి వాళ్ళు మాట్లాడుతారు. అంటే రోడ్లలో గుంతలు పూడ్చమని చెప్పినప్పుడు కూడా జగన్ పట్టించుకోలేదు అంటే ఖచ్చితంగా అభివృద్ధిని అటకెక్కించారు. అంటే బీహార్లో ఎట్లయితే ఇంకా అరాచక పాలన జరిగిందో అదే పాలన జరిగిందని ఓవైపు టీడీపీ నేతలు ఎప్పటి నుంచో కోట్ చేస్తున్నారు. అంటే గతంలో భయాందోళనకు గురి చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం, టీడీపీ కార్యకర్తల్ని ప్రజలందరినీ కూడా పెద్ద ఎత్తున కొంత వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేయడం, కేసులు పెట్టడం, అరాచక పాలన చేసేది వైఎస్ఆర్సీపీ అని టీడీపీ అప్పటి నుంచి చెప్తోంది. దాన్ని ఇవాళ నేతలు కూడా అభివృద్ధి పట్టించుకోలేదు. మరోవైపు జగన్ చేసినటువంటి దానివల్లే ఇవాళ వైసీపీ ఓడిపోయింది అనేది ఇవాళ జగన్ పైన తిరుగుబాటు బావట ఎగరేశారు. అంటే జగన్ ఏమో ఓటమి నేత ఎమ్మెల్యేల మీద, ఎమ్మెల్యేనేమో జగన్ మీద, ఇట్లా ఒకరిపై ఒకరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఎక్కువ శాతం కనిపిస్తుంది. ఒక యునైటెడ్ డెసిషన్ మాత్రం ఇప్పటికి కూడా జగన్ ఎందుకు పార్టీ ఓడిపోయిందని అంచనాకు రాలేకపోతున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలేమో జగన్ చేసినటువంటి అంశాలు, జగన్ చేస్తున్నటువంటి తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది.
సో ఓవరాల్గా చూసుకుంటే అభివృద్ధి ఎజెండా పక్కకు పెట్టడంతో ఖచ్చితంగా ఓటమి పాలయ్యారనే విషయం మాత్రం ఇప్పటికీ ఇంకా నేతలు చెప్తున్నప్పుడు కూడా జగన్ అయితే గ్రహించలేకపోతున్నాడు మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఏపీలో జగన్ ఓటమి ఎందుకు జరిగింది, ఏ కారణాల చేత ఓడిపోయిన అంశాలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.